ఎన్నికలు వస్తే తప్ప 2018 ఎన్నికల కంటే ముందు మహిళలు కోపగిస్తారేమో, మహిళలు గ్రామాలలో మనకు తొడపాశం పెడతారేమో, కరుగాల్చి వాత పెడతారేమో చెప్పి భయపడి ఇవాళ అప్పుడు కొంత రిలీజ్ చేశారు. ఇవాళ మళ్ళీ 31 మార్చ్ 2022 ఇప్పటి వరకు దాదాపు 3,000 కోట్ల పైచిలకు 3,000 కోట్ల పైచిలకు గల బాకీలు పడ్డాయి. ఇవాళ కేంద్ర సరిగా పట్టించుకోవట్లేదు, సరే ఇట్లేదు చెప్పి ఒక కొత్త జీవో ఇచ్చింది. మొత్తం దేశవ్యాప్తంగా మహిళలకు ఒక శుభవార్త ప్రకటించింది. 20 లక్షల వరకు కూడా రుణాలు తీసుకుని వెసులుబాటు కల్పించింది కేంద్ర ప్రభుత్వం. సర్కులర్ ఇచ్చిండ్రు, ఇంకా పూర్తిగా అమలు ఇచ్చి వాళ్ళు ఏమన్నారంటే ఒక క్లాత్ పెట్టిండ్రు. ఏ సంఘాలైతే రిచ్గా ఉన్నాయో, ఏ సంఘాలు పర్ఫెక్ట్గా ఉన్నాయో, ఎక్కడ ఇబ్బంది లేకున్నాయో అలాంటి సంఘాలు 20 లక్షలు కూడా తీసుకుని వెసులుబాటుకు ఇలా అనుమతి ఇచ్చింది కేంద్ర ప్రభుత్వం. రాష్ట్ర ప్రభుత్వం కూడా 5 లక్షల 5 లక్షల వరకు ఏదైతే పరిమితి దాన్ని 10 లక్షల రూపాయలకు పెంచారు. ఇవాళ దీంట్లో కేంద్ర ప్రభుత్వం ఎంత మీరు రుణం తీసుకుని 20 లక్షల వరకు తీసుకున్నా కూడా 3 లక్షల వరకు ఒక సింగిల్ పైసా లేకుండా మొత్తం 12% ఉన్నా 11% ఉన్నా ఆ వడ్డీని మేమే పే చేస్తే జీవో ఇచ్చింది. అంటే మాట చెప్పాలంటే ఇవాళ కేంద్ర ప్రభుత్వం ఎంత ఉదార స్వభావంతో ఎంత గొప్పగా మహిళల పట్ల ఆలోచించి ఇవాళ వాళ్ళ పని చేస్తూ ఉంటే ఇక్కడ ఈ రాష్ట్ర ప్రభుత్వం మాత్రం వాళ్ళకు ఇచ్చే డబ్బులు కూడా ఇవ్వట్లేదు. 64,000 కొత్త ఏర్పడితే రివాల్వింగ్ ఫండ్ ఇవ్వాలి రాష్ట్ర ప్రభుత్వం. ఒక సింగిల్ పైసా కూడా రివాల్వింగ్ ఫండ్ ఇవ్వలేదు. ఆ 64,000 సంఘాలకు కేంద్ర ప్రభుత్వం ఒక్కొక్క మహిళా సంఘానికి 15,000 రూపాయలు రివాల్వింగ్ ఫండ్ ఇచ్చి ఆదుకున్న చరిత్ర కూడా ఇవాళ కేంద్ర ప్రభుత్వం. అంతేకాదు మహిళా సంఘాలలో పనిచేస్తున్న మహిళలకి సొంత కాలం మీద నిలబడాలని చెప్పి వాళ్ళకు గ్రామీణ ప్రాంతాల్లో అగ్రి బేస్డ్ ఇండస్ట్రీస్ కోసం యూనిట్స్ కోసం వాళ్ళు అలౌ చేసి ఒక్కొక్క మహిళకు మీరు కనుక గొప్పగా చేసుకుంటా అంటే మేము ప్రోత్సహిస్తామని చెప్పి ఒక్కొక్క మహిళకు మహిళా సంఘంలో ఉన్న వాళ్ళకు 40,000 రూపాయలు చెప్పిన గ్రాంట్ ఇస్తాను కేంద్ర ప్రభుత్వం. ఎంతమంది పెట్టుకున్నా కూడా వాళ్ళకు సపోర్ట్ చేయాలని చెప్పి 40,000 రూపాయలు గ్రాంట్ ఇస్తుంది. కానీ ఈ రాష్ట్ర ప్రభుత్వం మాత్రం ఆ మహిళలకు ఆ యూనిట్స్ పెట్టుకుంటే 5 రూపాయల బిల్లు కూడా వీళ్ళు ఇవ్వట్లేదు. ఇవ్వకపోగా కేవలం ఎన్నికలు వస్తే పైసలు మనం మా హుజరాబాద్ ఎన్నికలు వచ్చి అంతకుముందు 2018లో ఎన్నికలు వస్తున్న కొన్ని డబ్బులు రిలీజ్ చేశారు. మొన్న హుజరాబాద్లో ఎన్నికలలో ఓట్లు పడాలి కాబట్టి మహిళలు ఓట్లు పడాలి కాబట్టి ఒక్క హుజరాబాద్ వస్తే తప్పు పడతారని చెప్పి వరంగల్ జిల్లాకు కరీంనగర్ జిల్లాకు ఈ రెండింటికి మాత్రం 54 కోట్ల రూపాయలు ఇచ్చి తప్పుకున్నారు కదా. నేను ఒకటే డిమాండ్ చేస్తా ఉన్నా రాష్ట్ర ప్రభుత్వాన్ని, మహిళల వసూలు తీయకండి. గ్రామాలలో కుటుంబాలను సాధేవాళ్ళు, గ్రామాలలో అంతో ఇంతో ఎకనామికల్ యాక్టివిటీ కొనసాగిందంటే ఇవాళ ఆత్మహత్యలు లేకుండా ఉన్నాయంటే మహిళల యొక్క కృషి వల్లనే. కాబట్టి మహిళా సంఘాలని నిర్వీర్యం చేయకుండా మహిళలకు ఇవ్వాల్సినటువంటి ఆ డ్యూస్ ఏవైతున్నాయో 3,000 కోట్ల పైచి డ్యూస్ ఏవైతున్నాయో తక్షణమే చేయాలని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నా. రివాల్వింగ్ ఫండ్ కొత్త సొసైటీలు ఏవైతే ఏర్పడాయో సంఘాలు ఏర్పడాయో వాళ్ళకు ఇవ్వాలని చెప్పి రెండో డిమాండ్ చేస్తా ఉన్నా. మూడవది మహిళలకి ప్రోత్సాహకంగా ఇచ్చేటువంటి గ్రాంట్ ఏదైతుందో రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇవ్వాలని చెప్పి కూడా నేను డిమాండ్ చేస్తా ఉన్నా. అన్నిటికంటే బాధ అనిపించే అంశం ఏంటంటే ఇవాళ మహిళలు పేదవాళ్ళు, వాళ్ళకేమో వడ్డీ రేట్లు 11.5%, 12% ఉంటాయి. పెద్ద పెద్ద పారిశ్రామికవేత్తలకు మాత్రం వడ్డీలు కేవలం 7.5%, 8% ఉంటాయి. నాకు తెలిసి మహిళలు తీసుకున్న రుణాల విషయంలో 99% డబ్బులు రీపేమెంట్ అవుతాయి. ఆ మహిళా సంఘ గ్రూప్లో ఉంటుంటే ఒక వ్యక్తి కనుక కట్టకపోతే ఆ మహిళా సంఘంలో ఉంటుంటే మిగతా మెంబర్లే కలెక్షన్ చేసేటువంటి ఏజెంట్గా మారిపోతారు. ఒకవేళ మహిళ కనుక కట్టకపోతే మిగతా మహిళల దగ్గర కట్ చేసుకునే ఆస్కారం ఉంటుంది. కాబట్టి 99% పైబడి మహిళా సంఘాలు తీసుకునే రుణాలు ₹1 కూడా ఏవైతేకు ఆస్కారం లేకుండా కట్టేటువంటి గొప్ప వ్యవస్థ. కాబట్టి ఇవాళ అదే పెద్ద పెద్దలు అయితే రుణాలు తీసుకుంటే 1,000 కోట్ల రూపాయలు ఎగబెడితే మనం చూస్తూ ఉన్నాం, 1,000 కోట్ల రూపాయలు ఎగబెడతా ఉన్నారు. ఇవాళ దీని విషయంలో కూడా మేము కొంత ఇంట్రెస్ట్ రేట్ తగ్గించాలని దాని విషయంలో మేము రిప్రజెంట్ చేస్తూ ఉంటాం. అదేవిధంగా అభయహస్తం
పాపం ఆనాటి ప్రభుత్వాలు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అనేక స్కీములు వచ్చినాయి. మహిళలకు ఒకటి కాదు రెండు కాదు కొంత ఆదుకోవాలని చెప్పి, పిల్లలకు స్కాలర్షిప్ రూపంలో ఇవ్వాలని చెప్పి, అర్ధాంతరంగా చనిపోతే కుటుంబాలను ఆదుకోవాలని చెప్పి, వాళ్ళకు రిటైర్మెంట్ అయితే ఒక ఉద్యోగి రిటైర్డ్ అయితే ఎట్లయితే కొంత లంసమ్ అమౌంట్ వస్తుందో అదేవిధంగా పెన్షన్ ఎట్లా అవుతుందో అట్లా ఇవ్వాలని చెప్పి ఒక అభయహస్తం అనేటువంటి స్కీమ్ వచ్చింది. దాంట్లో ఆ స్కీమ్ 2009లో ప్రారంభమైంది. దాంట్లో సంఖ్య 22,32,000 మంది ఉన్నారు. అభయహస్తం కోసం ఆనాడు స్కీమ్ లాంచ్ చేస్తే 22 లక్షల పైచిలకు మంది దాంట్లో సభ్యత్వం పొందారు. దాంట్లో రోజుకొక రూపాయి చొప్పున 360 రోజులు 365 రూపాయలు మహిళలకు పే చేయాలి. 365 రూపాయలు గవర్నమెంట్ ఆఫ్ ఆనాడు ఆంధ్రప్రదేశ్ పే చేస్తుంది. ఈ రెండు జమ చేస్తూ ఉంటారు. 18 సంవత్సరాల పైబడి ఉన్న మహిళ 59 సంవత్సరాల లోపు ఉన్న మహిళలు దీంట్లో చేరేటువంటి ఆస్కారం ఉంటుంది. దీంట్లో దాదాపుగా ఈ కొంతమంది 7 సంవత్సరాలు పే చేయొచ్చు, కొంతమంది 20 సంవత్సరాలు పే చేయొచ్చు. ఎందుకంటే వయసును బట్టి ఉంటుంది. కొంతమంది 18 సంవత్సరాలు ఎంటర్ అవుతారు ఈ స్కీమ్లో, కొంతమంది 50 సంవత్సరాలు ఎంటర్ అవుతారు. దాన్ని బట్టి వాళ్ళు పే చేస్తూ ఉంటారు. దాంట్లో వాళ్ళ కనీస పెన్షన్ 58 సంవత్సరాలు నిండిన తర్వాత కనీస పెన్షన్ 500 రూపాయల నుంచి 2,800 రూపాయలు వస్తుంది. ఇలా ఈ అభయహస్తంలో గొప్పతనం ఏంటంటే 500 రూపాయల నుంచి వాళ్ళు కట్టిన డబ్బు బట్టి 2,800 రూపాయల వరకు వస్తుంది. అదేవిధంగా వాళ్ళ పిల్లలకి 9th క్లాస్, 10th క్లాస్, 11th క్లాస్, 12th క్లాస్ ఈ 4 సంవత్సరాల కాలం పాటు ఆ పిల్లలకి సంవత్సరానికి ఒక అబ్బాయికి ఒక అమ్మాయికి 1,200 రూపాయలు చొప్పున వాళ్ళు స్కాలర్షిప్ ఇస్తారు. ఇద్దరు ఉంటే 2,400 × 4 years. ఇట్లా ఆ స్కాలర్షిప్ అంటే చదువుకున్న పిల్లలకు పుస్తకాలకు బట్టలకు ప్రతి సంవత్సరం స్కాలర్షిప్ రూపంలో వస్తుంది. అదేవిధంగా వాళ్ళకి ఎక్కడన్నా యాక్సిడెంటల్ డెత్ అయిందనుకోండి 75,000 రూపాయలు వస్తాయి. 75,000 రూపాయలు వస్తాయి. సపోజ్ ఒక యాక్సిడెంట్లో మనిషి బతికుండు కూడా పూర్తి స్థాయిలో పని చేయకుండా కూడా 75,000 రూపాయలు వస్తాయి. ఆయన జీవితంలో పనికి అక్కడ రాకపోయినా ఆయన మరణించినా కూడా 75,000 రూపాయలు వస్తాయి. పార్షల్లీ అంగవైకల్యం చెందితే 32,500 రూపాయలు వస్తాయి. సహజ మరణం కనుక జరిగితే యాక్సిడెంట్ డెత్ కాకుండా సహజ మరణం జరిగితే అభయహస్తంలో 30,000 రూపాయలు వచ్చేటువంటి ఆస్కారం ఉంటుంది. దీంట్లో ఈ ముఖ్యమంత్రి గారు నేను కళ్యాణ లక్ష్మి ఇస్తున్నానని చెప్పి ఈ స్కీమ్ కథం పట్టించి అక్కడ వాళ్ళు దాదాపు 7 సంవత్సరాలు డబ్బులు కట్టిండు. 7 సంవత్సరాలు కట్టిన డబ్బులు వాళ్ళు కట్టిన డబ్బు కావచ్చు, ఆనాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రభుత్వం కట్టిన డబ్బులు కావచ్చు, ఈ రెండింటి జమ చేస్తే ఎల్ఐసిలో వచ్చిన వడ్డీ కావచ్చు, మొత్తం కలిపితే 1,070 కోట్ల రూపాయలు అయిందండి. మరి స్కీమ్ మూసేసినప్పుడు ఈ 1,070 కోట్ల రూపాయల డబ్బుని ఎవరైతే 22 లక్షల మంది ఉన్నారో వాళ్ళకి పంచాల్సిన ఎక్కడ ఉండే, కానీ ఎక్కడ కూడా పంచకుండా మొన్న ఒక సంఘటనలో మాత్రం 17 కోట్ల రూపాయలు ఇచ్చారు. ఎల్ఐసి నుంచి 1,070 కోట్ల రూపాయలు ఈ రాష్ట్ర ప్రభుత్వం డ్రా చేసి ఆ మహిళల సొమ్మును ఆనాటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కట్టినటువంటి సొమ్ముని ఆ కట్టిన సొమ్ముకు వచ్చిన ఇంట్రెస్ట్ డబ్బుల్ని వాళ్ళ డబ్బుని వాళ్ళకి ఇవ్వకుండా డ్రా చేసుకొని మనకు 17 కోట్ల రూపాయలేమో అక్కడ ఇచ్చిండ్రు, 401 కోట్ల రూపాయలకేమో బీఆర్ఓ ఇచ్చిండ్రు. అంటే రాష్ట్ర ప్రభుత్వం మహిళల కళలో మట్టి కొడుతుందా, మహిళలకి ఆదుకుంటుందా, దీన్ని బట్టి మనకు అర్థం కావాలి. నేను తెలంగాణలో ఉంటున్న మా మహిళా ఆడబిడ్డలకు మా తల్లులకు నేను విజ్ఞప్తి చేస్తున్నా, అభయహస్తంలో మనం కట్టిన డబ్బులు కూడా కేసీఆర్ గారు పే చేయకుండా ఉంటున్నారంటే మన పట్ల వారికి ఏ భావన ఉందో ఒకసారి అర్థం చేసుకోమని చెప్పి నేను వినమ్రంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. అంటే చెప్పే మాటలే చెప్తే నేను మీ ఇంట్లో పెద్దల లెక్క ఉంటా, మేనమామ లెక్క ఉంటా, కొడుకు లెక్క ఉంటా అని చెప్పిన ముఖ్యమంత్రి గారు నేను ఇంతకుముందు చెప్పినటువంటి ఇది వాస్తవమా కాదా, మహిళా సంఘాలకు ఇచ్చే డబ్బులు ఇవ్వని మాట వాస్తవమా కాదా, వాళ్ళని ఇబ్బంది పెడుతున్న మాట వాస్తవమా కాదా, అభయహస్తాన్ని ఎత్తేసి వాళ్ళ కళ్ళల్లో మట్టి కొట్టి వాళ్ళ డబ్బులు కూడా వాళ్ళు వాడుకున్న వాస్తవమా కాదా ఆలోచించాలి. అదేవిధంగా జనశ్రీయ బీమా అని ఒకటి ఉండే, అది 2007లో వచ్చింది. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత దాన్ని ఆర్పేసిండ్రు. అంటే ఆనాటి ప్రభుత్వాలు ఏదో రూపంలో మహిళలకు 1 కాదు 2 కాదు 3 4 ఉండాలి, వాళ్ళకు వెసులుబాటు కల్పించాలని చెప్పి జనశ్రీ బీమా, దీంట్లో వాళ్ళు కట్టే డబ్బులు 165 రూపాయలు సంవత్సరం కడతారు, 10 రూపాయలు సర్వీసింగ్ ఛార్జ్ కడతారు, మొత్తం కలిపితే 175 రూపాయలు. దీంట్లో కూడా న్యాచురల్ చచ్చిపోతే 30,000 రూపాయలు వస్తాయి, యాక్సిడెంట్ చచ్చిపోతే 75,000 రూపాయలు వస్తాయి. అదేవిధంగా ఫిందల్ ఖర్చులకు చావు ఖర్చులకు కూడా 5,000 రూపాయలు ఇస్తారు. ఇక్కడ కూడా 9వ తరగతి 10వ తరగతి 11వ తరగతి 12వ తరగతి ఈ 4 సంవత్సరాలు కుటుంబంలో 2 పిల్లలకి
1200 రూపాయలు చొప్పున వస్తుంది. దీన్ని కూడా తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మహిళలకు ఈ జనశ్రీ బీమాను దూరం చేసి వాళ్ళ కళ్ళలో మట్టి కొట్టిండు. అదేవిధంగా ఆమ్ ఆద్మీ బీమా అని దీంట్లో ఉండే ఇక్కడ ఉపాధి హామీ కూలీలకు ఉండే భార్యాభర్తలకు ఇద్దరు కలిసి భార్య చనిపోయినా భర్త చనిపోయినా వాళ్ళకు కొంత వెసులుబాటు కల్పించని చెప్పి ఆమ్ ఆద్మీ బీమా వాళ్ళు సంవత్సరానికి కట్టాల్సిన డబ్బులు 12 రూపాయలు మాత్రమే. ఇది కేంద్ర ప్రభుత్వం వీళ్ళ కొంత మనం సపోర్ట్ చేయాలనే ఉద్దేశంతో 12 రూపాయలు సంవత్సరానికి కడితే దాంట్లో కూడా సాధారణ మనమైతే 30 రూపాయలు, యాక్సిడెంటల్ డెత్ అయితే 75,000 రూపాయలు. అదేవిధంగా అంటే ఎవరు చనిపోయినా వస్తుంది. దీంట్లో కూడా చనిపోయినప్పుడు ఫ్యూనరల్ ఖర్చు కోసం 5,000 రూపాయలు ఉంటుంది. సేమ్ స్కాలర్షిప్ కూడా 9th to 12th వరకు ఇద్దరు పిల్లలకి 1200 రూపాయలు కూడా స్కాలర్షిప్ వస్తుంది. దీంట్లో ఏ స్కీమ్ సంబంధం ఉండదు. దీనికే వస్తుంది, దానికే వస్తుంది. మూడిట్లో కూడా వచ్చే ఆస్కారం ఉంటుంది. దీన్ని కూడా ముఖ్యమంత్రి కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఆమ్ ఆద్మీ మిమ్మల్ని కూడా తీసి బంగారు తల్లి అని ఆనాడు కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రి గారు ఉన్నప్పుడు పెట్టింది. వారిప్పుడు నేను దేశంలోనే కళ్యాణ లక్ష్మి చాలా గొప్పగా అంటున్నాను. ఈ బంగారు తల్లి అనే దాంట్లో ఎంత గొప్ప సుగుణాలు ఉన్నాయంటే అది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమే కావచ్చు, ఆనాడు ముఖ్యమంత్రి తీసుకోవచ్చు. కానీ దాంట్లో ఎంత గొప్పగా ఉన్నాయంటే ఆడపిల్ల పుట్టగానే ఫస్ట్ 2,500 రూపాయలు ఇస్తారు. ఆడపిల్ల పుట్టగానే ఫస్ట్ 2,500 రూపాయలు ఇస్తారు. సంవత్సరం నుంచి 2 సంవత్సరాల వరకు టీకాల కోసం 1000 రూపాయలు ఇస్తారు. అదేవిధంగా 3 సంవత్సరాల నుంచి 5 సంవత్సరాల లోపున్న పిల్లలు అంగన్వాడీ సెంటర్లు కనుక వాళ్ళు కేర్ తీసుకుంటే వాళ్ళకు సంవత్సరానికి 1,500 రూపాయలు చొప్పున 3 సంవత్సరాలు ఇస్తారు. అదేవిధంగా ఫస్ట్ క్లాస్ నుంచి 5th క్లాస్ వరకు 5 సంవత్సరాలు దాటిన తర్వాత అంగన్వాడీ సెంటర్లలో వాళ్ళ బాల్యం అయిపోయిన తర్వాత స్కూల్లోకి వస్తారు. కాబట్టి 1వ తరగతి నుంచి 5వ తరగతి వరకు సంవత్సరానికి 2,000 రూపాయలు, 6వ తరగతి నుంచి 8వ తరగతి వరకు సంవత్సరానికి 2,500 రూపాయలు, 9వ తరగతి నుంచి 10వ తరగతి వరకు సంవత్సరానికి 3,000 రూపాయలు చొప్పున, అదేవిధంగా ఇంటర్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్కి 3,500 రూపాయలు చొప్పున, డిగ్రీ అయితే 4,000 రూపాయలు చొప్పున ఇవ్వడమే కాకుండా ఇంత సపోర్ట్ వాళ్ళు చదువుకున్న పీరియడ్లో ఎదిగిన పీరియడ్లో ఆడపిల్లకు సపోర్ట్ కాకుండా ఆనాడే 18 సంవత్సరాల తర్వాత పెళ్లి చేసుకునే పిల్లలు కావచ్చు, లేకపోతే పెళ్లి చేసుకోకుండా కూడా 50,000 రూపాయలు ఇస్తారు. ఒకవేళ కనుక వాళ్ళు డిగ్రీ పూర్తి అయితే పెళ్లి చేసుకున్నా పెళ్లి చేసుకోకపోయినా 1,00,000 రూపాయలు ఇచ్చేటువంటి స్కీమ్ ఉండేది. ఇవాళ ఈ స్కీమ్ కూడా కథం పట్టించారు 2016లో కదా. అంటే ఆనాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మహిళల కోసం, మహిళల భద్రత కోసం, మహిళలకు వెసులుబాటు కల్పించాలని చెప్పి ఇట్లాంటి స్కీమ్స్ అని కూడా పెడితే ఇవన్నీ కూడా ఎత్తేసి ఇవాళ నేను ఇళ్లలో మేనమామలాగా మీకు కళ్యాణ లక్ష్మి ఇస్తున్నా అని చెప్పి 1,00,000 రూపాయలు ఇచ్చి ఇవాళ వీటికి వచ్చే బెనిఫిట్స్ కంటే అవి పెద్ద బెనిఫిట్ కాదు. మీరు ఒకసారి మహిళలు ఆలోచించాలని చెప్పి కోరుతా ఉన్నా. మరొకసారి ముఖ్యమంత్రి కేసీఆర్ గారిని ఆడబిడ్డల ఉసురు పోసుకోవద్దు, మహిళలను మోసం చేయొద్దు, మీ అవసరాల కోసం వాడుకునే ప్రయత్నం చేయకండి. మీరు ఎక్కడ మీటింగ్ ఉన్నా కూడా బస్సులలో మా వాళ్ళు ఉపాసం ఉండి నీ మీటింగ్ కోసం వస్తున్నారు, సక్సెస్ చేస్తున్నారు. నువ్వు ఏ మీటింగ్ అని తీసుకో, ఎవరు పెట్టినా కూడా లక్షలాది మంది మహిళలు ఇలా తరలించే ప్రయత్నం చేస్తున్నారు. అలాంటి మహిళలకు ఇబ్బంది కలగకుండా ఉండాలని ఇవాళ వాళ్ళకు ఇవ్వాల్సిన బకాయిలు మొత్తం పే చేయాలని, వివోలకు ఇచ్చేటువంటి జీతభత్యాలు ఆంధ్రప్రదేశ్ లెక్క పెంచాలని, అదేవిధంగా ఇతరత్ర ఏవైతే అభయాస్తం కింద వాళ్ళకి రావాల్సిన 1,070 కోట్లలో ఇప్పుడు ఇచ్చినటువంటి 418 కోట్లు కాకుండా మిగతా డబ్బులు కూడా అభయాస్తంలో ఉన్నటువంటి సభ్యులకు చెల్లించాలని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నా. లేకపోతే మహిళా లోకం మీకు గ్రామీణ ప్రాంతాల్లో ఎట్లా బుద్ధి చెప్పానో, మీకు ఎట్లా మీకు గుణపడని చెప్పానో తప్పకుండా చెప్తానని చెప్పి హెచ్చరిస్తాను. భారతీయ జనతా పార్టీగా ఈ అన్ని సమస్యల మీద మేము తప్పకుండా దృష్టి పెడతాం. వాళ్ళు కనుక చేయకపోతే ఏం చేయాలో తప్పకుండా వాళ్ళకు పూర్తి స్థాయిలో అండగా ఉంటామని చెప్పి తెలియజేస్తాను. కేంద్ర ప్రభుత్వ పరంగా వచ్చేటువంటి ఈ సపోర్ట్ని ఇంకా ఎఫెక్ట్గా వచ్చినట్టుగా, డైరెక్ట్గా వచ్చినట్టుగా ఇప్పటికే ప్లాన్ చేస్తాను. తప్పకుండా అందించడానికి భారతీయ జనతా పార్టీ ఎల్లవెల్ల మీకు అండగా ఉంటుందని చెప్పి తెలియజేస్తాను. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి.
నచ్చకపోతే కామెంట్ చేయండి.